St. Mary's Group of Institutions for Women's విద్యారంగంలో 26 సంవత్సరాల అపార అనుభవం కలిగి ఇండియాలోనే మొట్టమొదటిసారిగా జనరల్ సిఎస్సి, ఈసీఈ తో పాటుగా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ కోర్సులలో బీటెక్ డిగ్రీను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కేవలం ఇంజనీరింగ్ లోనే కాకుండా డిప్లొమా, ఎంటెక్, ఎంబీఏలలో కూడా ఎమర్జింగ్ అండ్ అడ్వాన్స్ కోర్సులైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి కోర్సులను అందిస్తూ ఫిజికల్ ఫిట్నెస్ కోసం 22 స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ గ్రౌండ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సెంట్రల్ మరియు డిజిటల్ లైబ్రరీ, ఇంటిని మెరిపించే చక్కని హాస్టల్ వసతి, లాబొరేటరీ, విద్యార్థులకు స్టడీ అవర్స్, యోగా వంటి సదుపాయాలతో పాటుగా ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి టాప్ 50+ ఎంఎన్సీలలో 98% ప్లేస్మెంట్ సాధించి రాష్ట్రపతి చే ఛాంపియన్స్ ఆఫ్ చేంజ్ అవార్డు పొందిన ఏకైక విద్యా సంస్థ సెయింట్ మేరీస్. మరిన్ని వివరాలకు సంప్రదించండి. సెయింట్ మేరీస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ గుంటూరు ఫర్ ఉమెన్. కౌన్సిలింగ్ కోడ్ SMGG. కాల్ 9010455596. సెయింట్ మేరీస్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ బుడంపాడు. కౌన్సిలింగ్ కోడ్ STMW. కాల్ 9010455598. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంపదను సృష్టిస్తానని చెప్పిన వారు దత్తత పేరుతో కొత్త నాటకం. P4 పేరుతో టీచర్లను వేధింపుకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వం. చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. అత్తసొమ్ము అల్లుడుదానం చేసినట్లుగా చంద్రబాబు తీరు. ఆర్టీసీ స్థలాన్ని లూలు సంస్థకు ఇవ్వడం దారుణం. వడ్డే శోభనాథేశ్వరరావు వ్యాఖ్యలు. గుంటూరులో 2 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. P4 కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. ఆగస్టు 1వ తేదీ నుండి గుంటూరులో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం. నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తప్పవు. కమిషనర్ హెచ్చరిక. కుటుంబ ప్రభుత్వం P4 పేరుతో టీచర్లను వేధించడం సరికాదని వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన సొమ్ము ఇవ్వకుండా P4 కింద పేదలను దత్తత తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని మండిపడ్డారు. తాడేవారిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసలు జీతాలు సరిగ్గా ఇవ్వకుండా మళ్లీ దత్తత తీసుకోవటం ఏంటి? ఎన్నికల్లో గెలుపు కోసం సంపదను సృష్టిస్తారంటూ చెప్పి ఇప్పుడు టీచర్లను దత్తత తీసుకోవడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ప్రజలు మర్చిపోయే విధంగా, సైడ్ ట్రాక్ చేసే విధంగా మరి ఈరోజు ఉన్నటువంటి గవర్నమెంటు ప్రవర్తిస్తూ మరి ఏ విధంగా కూడా సంబంధం లేనటువంటి ఉద్యోగ వ్యవస్థ, ఈ P4 అనేటువంటి ఏదైతే తీసుకొచ్చారో ఆ P4కి ఉద్యోగులకి కానీ ఉపాధ్యాయులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా మొదటగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ యొక్క P4కి కొన్ని వర్క్స్ వాళ్ళ ద్వారా పని చేయించడం. సరే, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులని రకరకాలుగా మరి ఆ యొక్క గ్రామ సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా వాడుకుంటున్నారు. అందులో భాగంలో అదొక భాగం అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో మరీ ఘోరంగా ఈరోజు ఈ P4 కింద ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఈ ఉద్యోగస్తుల్ని, టీచర్లని, పర్టికులర్లీ టీచర్లని ఈ మధ్యన వాళ్ళకు టైం లిమిట్ పెట్టి ఈ యొక్క పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని దత్తత తీసుకోవాలి అనే దాని మీద మరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తూ ఉన్నది. ఒక్కొక్క హెడ్ మాస్టర్ వచ్చేసి ఒక 5 మందిని దత్తత తీసుకోవాలట, 5 కుటుంబాలని. ఒక స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఒక 2 కుటుంబాలని దత్తత తీసుకోవాలట.
నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఉద్యోగులకి ఉపాధ్యాయులకి మీరు ఓట్ల కోసం ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో హామీలలో భాగంగా ఉద్యోగుల మీద ఇలాంటి నెట్టడం అనేది మీకు ఎంతవరకు భావ్యమో అని చెప్పి అడుగుతూ ఉన్నా ఈరోజు ప్రభుత్వాన్ని. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అంటే ఒక చిన్న తరగతి ఉద్యోగస్తులు, వాటితో పాటు దాదాపుగా 24 శాఖల్ని మీరు ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు కొన్ని వర్క్స్ మీరు ఒప్పజెప్పారు. ఎవరైతే మరి ఈ శాఖల ద్వారా మీరు సంపన్నంగా ఉండేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఈ బంగారు కుటుంబం. సీఎం చంద్రబాబు తీరు అట్టసొమ్ము అలటిదానం చేసినట్లుగా ఉందని మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు ఎద్దేవా చేశారు. విజయవాడలో ఏపీఎస్ ఆర్టీసీకి చెందిన 4 ఎకరాలు లూలు సంస్థకు ఇవ్వడం అన్యాయమని చెప్పారు. లూలు సంస్థకు స్థలం దారాదత్తం చేయడం వెనుక అవినీతి ఉందంటూ సంచలన ఆరోపణ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు తన పద్ధతులను మార్చుకోవాలని అంటూ హెచ్చరించారు. ఎవరు ఏమి చేయలేరనే భావనతో చంద్రబాబు పాలన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయవాడలో వడ్డే శోభనాధీశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అదేదో వాళ్ళ సొంత ఆస్తి అయినట్టు, ప్రైవేట్ ప్రాపర్టీ అయినట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఈ రోజున రాష్ట్రంలో 100 కోట్ల విలువైనటువంటి సంపదని కారు చౌకగా వాళ్ళు కావాలనుకున్న వాళ్ళకు కట్టబెట్టేస్తూ ఉండే పరిస్థితి జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో. విశాఖపట్నంలో లులు అనేటటువంటి సంస్థకి 13 ఎకరాల 74 సెంట్లు స్థలం. అక్కడ మార్కెట్ విలువ ఎంత ఉందో తెలుసా అండి? గజం 30,000. రిజిస్ట్రార్ ఆఫీసులో విలువ కూడా ఎకరం దాదాపు 15 కోట్లు బాబు. అటువంటి భూమిని కారు చౌకగా కట్టబెట్టేయటమే కాదు, అది సిఆర్జెడ్ పరిధిలో ఉంది, కోస్టల్ రెగ్యులేటరీ జోన్ పరిధిలో ఉంది. దాంట్లో నిర్మాణాలు చేయటానికి వీల్లేదు. అసలు ఎట్లా ఇస్తున్నారు? ఏమనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు? ఇది నీ ఇష్టం అనుకుంటున్నావా? ఇది నీ ఇష్టారాజ్యంగా ఉందా? చాలా పొరపాటు చేస్తున్నావు. గుంటూరులోని ఆడిటర్లతో పశ్చిమ ఎమ్మెల్యే గల్లామాధవి సోమవారం సమావేశం నిర్వహించారు. P4 కార్యక్రమం అమలు గురించి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన P4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. బంగారు కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సహకరించాలన్నారు. ఇందుకోసం మార్గదర్శులు మరింత చొరవ చూపాలని తెలిపారు. పేదరిక నిర్మూలనమే P4 కార్యక్రమం లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో LVR క్లబ్ కార్యదర్శి యాగంటి దుర్గారావు, పలువురు ఆడిటర్లు పాల్గొన్నారు. సమాజం నుంచి మనం చాలా తీసుకున్నాం, తెలియకపోతే లాభ అయిపోతాం అన్నట్టుగా ఏదో రకంగా మనకు చంద్రబాబు మీ అందరికీ తెలిసిన, అంటే మీ అందరూ చాలా ఎకనామిక్స్ అందరూ కూడా ఎవరైతే డౌన్ ట్రాక్ ఉన్నారో వాళ్ళ దగ్గర నుండి అండ్రెస్ రాకుండా సొసైటీ తీసుకుంటుంది కష్టపడి చాలా ఉంటాం కాబట్టి మనకి మన విలేజ్ పీపుల్ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనం ఉంటున్న లొకాలిటీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అందుకని ఏదో మనం బంగారు బాతు అంటే చుట్టూ పెట్టే బాతు లాగా ఈ రోజుకే ఇది ఎండ్ చేసుకునేలాగా కాకుండా మీకు ఫీజిబుల్ అయిన పీపుల్ని మీరు తీసుకోండి. లేదా నమస్కారం అండి. ఈరోజు LVR క్లబ్లో P4 కాన్సెప్ట్ మీద చార్టెడ్ అకౌంటెంట్స్ అందరితో ఒక ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాట్ ఈస్ P4 కార్యక్రమం అనేది కంప్లీట్గా అందరినీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని మార్గదర్శులుగా మార్చే ఒక ప్రయత్నం చేయడం జరిగింది. యాగంటి దుర్గారావు గారు, అదేవిధంగా శివన్న గారు, DSR గారు, రఘునందన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకొని అందరికీ కూడా దీని గురించి సవివరంగా చెప్పడం జరిగింది. చాలా చాలా పాజిటివ్గా అందరూ కూడా దీన్ని ఆహ్వానించడం జరిగింది. CBN గారి ఆలోచన అందరూ కూడా అప్రిషియేట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం చంద్రబాబు నాయుడు గారు చేపడుతున్న ఈ యొక్క కార్యక్రమానికి అందరూ కూడా వారి చేయూతను అందిస్తాము అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మరి సొసైటీలో వారు ఎంతో గుర్తింపుతో ముందుకు వెళ్తున్న వ్యక్తులే అందరూ కూడా. వారందరూ కూడా ఈ సొసైటీకి తిరిగి ఏదైనా ఇవ్వడం కోసం తమ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని అప్లిఫ్ట్ చేయడం కోసం అందరూ ముందుకు రావడం జరిగింది. సో ఒక్కొక్కరు కూడా బంగారు కుటుంబాల్ని అడాప్ట్ చేసుకొని వారి సొసైటీకి సేవ చేయడానికి ముందుకొచ్చారు. చాలా సంతోషంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో రానున్న రోజుల్లో 2029 కల్లా కూడా
ఈ పేదరికాన్ని నిర్మూలించాలి, ఆంధ్ర రాష్ట్రంలో ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ముందుకు రావాలి అని చెప్పి ఏ ఆకాంక్షలతో అయితే ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేశారో అదే స్ఫూర్తితో అదే ఆకాంక్షలతో మేము అందరం కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. కార్పొరేషన్ లిమిట్స్లో 53,000 కుటుంబాలు ఈరోజు బంగారు కుటుంబాలుగా మనకి ఐడెంటిఫై అయిన సందర్భంలో వారికి తగ్గు మార్గదర్శుల్ని ఎంపిక చేసే ప్రయత్నంలో, వెల్కమ్ చేసే ప్రయత్నంలో ఈ ప్రోగ్రామ్స్ అన్ని కండక్ట్ చేసుకొని, మీటింగ్లు కండక్ట్ చేసుకొని మార్గదర్శులను ఐడెంటిఫై చేసి రానున్న రోజుల్లోనే అంటే ఆగస్టు 15వ తారీఖుగా మనకి టైం ఇచ్చారో ఆ టైం లోపునే బంగారు కుటుంబాలని మార్గదర్శుల్ని పశ్చిమ శాసనసభ్యురాలు గౌరవనీయులు శ్రీ గల్లా మాధవ్ గారి నాయకత్వంలో పశ్చిమలో 19,000 మందిని ఐడెంటిఫై చేయడం జరిగింది. దానిలో భాగంగా మేము కూడా మా వంతు సహాయంగా మరి ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. అలాగే ఎల్లిగారి క్లబ్ తరపు నుంచి కూడా మేము కొంతమందిని అడాప్ట్ చేసుకోదలుచుకున్నాం. దానికి మరి ఈ రోజున మాధవ్ గారికి తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా వారు చేసే కృషిలో భాగంలో మేము కూడా మా వంతు పాత్ర పోషిస్తామని, అదేవిధంగా నేను ముఖ్యంగా గుంటూరు వెస్ట్ నియోజకవర్గ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు మరి ఫైనాన్షియల్గా ఉన్నవాళ్ళు కానీ, లేదా ఆర్థిక మన ఆడిటర్స్ కానీ, అలాగే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ కానీ, ఇలా అన్ని రంగాల వాళ్ళని కూడా ఎమ్మెల్యే గారు మాట్లాడి మరి వాళ్ళందరూ కూడా పిలిచి ఇట్లా గ్రూప్ సమావేశాలు పెట్టడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ రోజున ఎల్ఆర్ క్లబ్లో ఈ కార్యక్రమం జరిగిందని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో ఎమ్మెల్యే గారు చేసే ప్రతి పనికి కూడా మా వంతు సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు P4 కార్యక్రమాన్ని గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయులు శాసనసభ్యురాలు గారు గల్లా మాధవ్ గారి ఆధ్వర్యంలో, ఇట్లానే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఓబులేష్ గారు, ఇట్లానే యాగంటి దుర్గారావు గారు గతంలో ఫ్లోర్ లీడర్గా చేస్తున్నారు, ఇప్పుడు ఎల్ఆర్ క్లబ్ సెక్రటరీగా, అట్లానే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడిటర్స్, చార్ట్ అకౌంట్స్ కావచ్చు, ఐటీపీసీ కావచ్చు, అందరం కూడా ఈరోజు ఒక P4 కార్యక్రమం మీద ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దానికి ముఖ్య అతిథులుగా మాధవ్ గారు మేడం గారిని నిలవటం జరిగింది. వారు చక్కగా ఈ P4 కార్యక్రమం గురించి వివరించారు. ఒక ఫైనాన్షియల్గా సపోర్టే కాదు, ఫైనాన్షియల్ అడ్వైజర్స్గా ఎవరైతే ఈ బంగారు కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇచ్చి జీవితంలో వాళ్ళు ముందుకు వచ్చే విధంగా చేయాలన్నది కూడా ముఖ్య సూచన చేశారు. అదేవిధంగా ప్రతి ఒక్క ఆడిటర్ కూడా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కి ఫిర్యాదుదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ మేరకు కలెక్టర్ నాగలక్ష్మి, జాయింట్ కలెక్టర్ భారతతేజ, ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఇందులో పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు, రహదారులు అభివృద్ధి, భూముల సర్వే, భూ ఆక్రమణలు, మ్యారేజ్ సర్టిఫికేట్, వికలాంగుల కారణంతో మౌలిక సదుపాయాలు, అధికారుల నిర్లక్ష్యంపై అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి వినతులు స్వీకరించిన అధికారులు తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ ఫిర్యాదులను అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. మామూలుగా చేశారు అర్థమైంది. దీనికి ఒక కాపీ చెప్పలేశారు కదా, ఆక్రమణ మున్సిపాలిటీ ఆయన చెప్పేది ఏంటంటే అది ఫైనల్ కాకపోతే ఇట్లా పోలీస్ సురేష్, దాసరపాలెం, చౌడవరం మండలం, పత్తిపాడు నియోజకవర్గం. అయితే మేము మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం పెట్టుకున్నాం. ఇక్కడ పెద్దకాకాని రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం, మళ్ళీ పత్తిపాడు రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం. అయితే మాకు చదువుకున్న సర్టిఫికేట్ లేదని చెప్పేసి
మమ్మల్ని తిప్పారు. దానికి తోడు మీకు చదువు లేనప్పుడు మీకు ఎందుకు సర్టిఫికేట్ అని చెప్పేసి మాట్లాడారు. అలా మేము తిరిగి మాకు 2021లో అయింది. మామూలుగా లవ్ మ్యారేజే. అయితే మేము ఇళ్ళలో వాళ్ళని ఒప్పుకొని ఇంటి దగ్గర పెళ్లి చేసుకున్నాం దాసరపాలెంలో. అయితే అలా జరగటం వల్ల మేము ఇంకా వాళ్ళు చేయకపోవడం వల్ల కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము అప్లికేషన్ పెట్టుకున్నాం. మరి కలెక్టర్ మేము ఒక 10-15 రోజులకి తిరిగి మేము పనులు మానుకొని మేము కూలి పని చేసుకుంటే మేము బతికేవాళ్ళం. రేపు పిల్లలకి దేనికైనా అవసరం అయింది. మాకు 5 సంవత్సరాలైంది ఇంతవరకు మాకు రేషన్ కార్డు రాలేదు. మేము కోపల్లి గ్రామం తెనాలి మండలం నుంచి వచ్చాము. దివ్యాంగులమైన మేము కోపల్లో 46 మంది ఇళ్లు కట్టించుకున్నాము గవర్నమెంట్ అను విఆర్ఓ సంస్థ ద్వారా. మాకు తాగునీటి సౌకర్యం లేదని చెప్పి ప్రాబ్లంలో ఉన్నప్పుడు మాకు పిఎన్ఎఫ్ ఇండియా పీపుల్ ఇన్ నీడ్ ఫౌండేషన్ వాళ్ళు మాకు నీళ్ల కోసమని వాటర్ ట్యాంకులు నిర్మాణం చేసి ఉన్నారు. ఇంటింటికి పైప్ లైన్ కూడా చేస్తున్నారు. కాకపోతే మాకు కరెంటు విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల వాటికి మోటార్లు రన్ చేయడానికి ఇబ్బందిగా ఉంది. దీనికోసమని ఉచిత విద్యుత్ కానీ లేకపోతే రెన్యూవబుల్ ఎనర్జీ అయినటువంటి సోలార్ సిస్టమ్ గానీ మాకు ఏమన్నా ప్రొవైడ్ చేస్తారని గవర్నమెంట్. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు 23వ డివిజన్లో 2 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు డ్రైన్లకు సోమవారం ఎమ్మెల్యే మాధవి, మేయర్ కోవెలమూడి రవీంద్ర భూమి పూజ చేశారు. గతంలో నిధుల కొరతతో అభివృద్ధి పనులు నిలిచిపోయారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి వేగం పెరుగుతోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నేతలు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు 23వ డివిజన్లో దర్గా బ్యాక్ సైడ్ మరి ఎప్పటి నుంచో ఈ రోడ్డు అభివృద్ధికి నోచుకోకుండా ఉంది. దాంట్లో సగం రోడ్డు ఒక కాంట్రాక్టర్ గారికి, మిగతా సగం ఇంకో కాంట్రాక్టర్ గారికి రావడం వల్ల ఒక కాంట్రాక్టర్ గారికి వచ్చిన వర్క్ని ఫినిష్ చేసేసుకోవడం జరిగింది. అయితే ఇంకొక స్ట్రెచ్ వర్క్ ఒక 1/2 కిలోమీటర్ పైన వర్క్ మిగిలింది. దానికి తాలూకు టెండర్లో భాగంగా స్థానికంగా అందరూ కూడా సీసీ రోడ్డు ఆల్రెడీ వేసున్నారు కాబట్టి మిగతాది కూడా సీసీ రోడ్డు స్థానికంగా అందరూ అడగడం జరిగింది. సో దాని నేపథ్యంలో ఈరోజు ఒక 100 మీటర్లకు గాను సీసీ రోడ్డు వేసుకుంటున్నాము. మిగతావి కూడా కంప్లీట్ రోడ్డు అంతా పూర్తి చేసుకోవడం కోసం ఇంకొక 3 నెలల్లో మిగతాది కూడా సీసీ రోడ్డుకి టెండర్ స్టేజ్లో ఉన్నవి కంప్లీట్గా మనకి అందుబాటులోకి వస్తాయి. సో ఈ 3 నెలల వ్యవధి ఈ వర్క్ అయిపోయే లోపు మిగతా కంప్లీట్ రోడ్డు కూడా సీసీ రోడ్డుతో పూర్తి స్థాయిలో అయిపోతుంది అని మనకి ఇక్కడ డిఈ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఈ రోడ్డు మొత్తం కూడా 2 కోట్ల పైన రూపాయల వర్త్ ఆఫ్ వర్క్ని ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచో కూడా ప్రధానంగా స్థానికంగా చాలా ఇబ్బంది కలిగించే రోడ్డుగా ఇది ఉంటా ఉంది. సంవత్సరం క్రితం కాంట్రాక్టర్ గారిని బతిమలాడి సగం రోడ్ని వేయించడం జరిగింది. అప్పుడు గత ప్రభుత్వంలో బిల్లులు రాక కాంట్రాక్టర్లు అందరూ చాలా ఇబ్బంది పడుతూ మేము రోడ్లు వేయము, మాకు వచ్చినా కూడా మేము క్యాన్సిల్ చేసుకుంటాము అన్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇలాంటి రోడ్లు సగమైనా వేయించడం జరిగింది. అయితే ఇప్పుడు కాస్త కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి మంచి జరుగుతుందన్న కాన్సెప్ట్లో బిల్డింగ్స్ వాళ్ళకి చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయన్న ఆనందంలో వాళ్ళు కూడా ఇప్పుడు ప్రతి పనికి ముందుకు రావడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మనం వేసుకుంటున్న ఈ వర్క్ కూడా ఫాస్ట్గానే ఒక 3 నుంచి 4 నెలల్లో స్థానికంగా ప్రజలందరికీ ఈ రోడ్ని అందుబాటులోకి తీసుకొస్తూ వాడికి చిరకాల వాంఛను మేము నెరవేరుస్తామని చెప్తూ ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాల్లో మాకు చేయూతను అందిస్తున్న గౌరవనీయులు మేయర్ కోవెలమూడి రవీంద్ర గారిని, కమిషనర్ గారిని అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్తూ సెలవు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి విశేష స్పందన లభించింది. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో వ్యక్తిగత, కుటుంబ ఆస్తి వివాదాలు, ఆర్థికపరమైన లావాదేవీలు, మహిళల రక్షణ కోరుతూ అధికంగా ఫిర్యాదులు అందాయి. బాధితుల నుంచి విడుదల స్వీకరించిన ఎస్పీ తక్షణమే పరిష్కారం చేయాలని సంబంధిత పోలీస్ స్టేషన్లకు ఆదేశాలను జారీ చేశారు. అదేవిధంగా గ్రీవెన్స్ లో ఫిర్యాదును అందజేసిన బాధితులు వారి సమస్యలను మీడియా కూడా వివరించారు.
సార్ లేరు సుబ్బారావు తుట్టి అప్పమ్మ. నేను మా ఇంట్లో 3 ఎకరాలు స్టాంపులు, 2 ప్యాస్ పుస్తకాలు, ఒక అకౌంట్ పుస్తకం, 10 చైరీలు బంగారం తీసుకుపోయిందండి. నా 4వ కూతురు కొట్టి చేసుకోపోయింది. అమ్మ తెచ్చి అంటే ఏం లెక్క చేయటల్లా పోలీస్ స్టేషన్కి ఇక్కడికి వచ్చి ఎస్ఐ అని పేరు ఏందో తీసుకుపోయి వచ్చాను. కొంతకాలం జరిగిందండి. ఆమె చచ్చిపోయినాక వచ్చి నేను ఈ 3 ఎకరాలు సెంట్రల్లో చోటు నాకు పెట్టించమంటది. నీకెట్ట పెట్టిస్తానమ్మా, మీకు 4 ఎకరాలు చిరుసుగడ్డ పెట్టా, మరి నేనుండ అన్నం తినటానికి, మరి ఈ 3 ఎకరాలు నీకు పెడితే మరి ఈ పిల్లలకు భర్త లేదండి. ఆమెకి 2 పిల్లలు, 2 ఎకరాలు కౌలుస్తాను ఆమె పిల్లకి. నాకే పెట్టు అంటది అని సుగుణమ్మే చూసి సుగుణమ్మే తింటదని చెప్పు అన్నారు. నా ప్రాణం పోయినా చెప్పనట్ట, నన్ను బీభత్సం చేసిపోయావు, నాది నాకుండా అలా, నాది నాకు లేకపోతే నాకు జరగదు, మీరు న్యాయం చేయకపోతే నేను చంద్రబాబు గారికి అడిగి. రత్నగిరి కాలనీ సార్ మాది. రత్నగిరి కాలనీ రైలు కట్ట, పాత రైలు కట్ట అంటారు. సీట్లు వేపించి నా చేత చీట్లు పాడుకొని చీట్లు కట్టగుంటా మళ్ళీ మేమే కట్టట్లేదని మా మీద నేపాలు పెట్టడం, మా పిల్లల్ని మమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ అవమానాలు చేయటం. వాణి, నాగలక్ష్మి, దాసర కోటయ్య, వెంకటేషు వీళ్ళందరూ సార్ అప్పులు తీసుకున్నారు. బాగాలేదని అప్పులు తీసుకున్నారు. అప్పులు కట్టట్లేదు, చీట్లు కట్టలేదు. లాస్ట్ మేము చేసి మా పిల్లల్ని మమ్మల్ని రోడ్డు మీద వేశారు సార్. ఇంకా అందరికీ ఏమని ప్రసాదం చేయాలి, చీట్లు డబ్బులు ఇవ్వాలా, కట్టాలా చీట్లు అని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు సార్. నా ఇంటి మీద ఇంతంత రాళ్ళు వేశారు సార్. ఇంత పెద్ద రాళ్ళు, సిమెంట్ రాళ్ళు వేశారు. నా ఇల్లు పగలు కొట్టారు. తిరుపతి అమ్మ అనే అమ్మాయి, నాగలక్ష్మి అనే అమ్మాయి, వాణి అనే అమ్మాయి, వీళ్ళందరూ సార్, వీళ్ళందరూ ఒకే కుటుంబం సభ్యులు సార్. వీళ్ళు చనిపోతే ఇచ్చాను సార్. అంతకు ముందు 2 సార్లు ఇచ్చాను సార్. వీళ్ళు రమ్మని పిలుస్తుంటే రావట్లేదు సార్. గుంటూరులో ఆగస్టు 1వ తేదీ నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని పూర్తిగా నిషేధించినట్లు నగరపాలక కమిషనర్ పుల్ శ్రీనివాసులు తెలిపారు. మిషన్ గ్రీన్ గుంటూరులో భాగంగా ఈ చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు క్లాత్ సంచులు వినియోగించుకోవాలని సూచించారు. నిషేధం అమల్లోకి వచ్చాక ప్లాస్టిక్ వాడితే ప్రత్యేక బృందాలు తనిఖీ చేసి జరిమానాలు విధిస్తారని కమిషనర్ ప్రకటించారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి 57 ఎలక్షన్ వార్డ్స్ లో మనకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధం ఆగస్టు 1 నుంచి ఫుల్ ప్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. ఇప్పటికే మనము ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ద్వారా స్టేక్ హోల్డర్స్, ప్రజలకి అందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. ఈ విషయంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఆగస్టు 1 నుంచి గుంటూరు నగరంలో బ్యాన్ చేస్తున్నాము. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు ఆల్టర్నేటివ్ మరి క్లాత్ సంచులు, జూట్ బ్యాగ్స్, ఇక ఆర్గానిక్ క్యారీ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు లేదు అంటే 120 మైక్రాన్స్ అబవ్ ఉన్నటువంటి బ్యాగ్స్ వాడుకోవచ్చు. సో ఈ విధంగా చేసుకొని మీరు ప్రజలందరూ సహకరించాలి. ఫస్ట్ మన గుంటూరుని మిషన్ గ్రీన్ గుంటూరు ఒక కాన్సెప్ట్ తోటి రాబోయే రోజుల్లో ఒక 5 లక్షల మొక్కలు గుంటూరు నగరంలో నాటడానికి ప్లానింగ్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి దీనిలో భాగంగా ప్లాస్టిక్ ని కూడా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని కూడా బ్యాన్ చేసుకుంటే ముఖ్యంగా మనకి డ్రైనేజెస్, బ్లాక్ అవుటాలు ఇవన్నీ ఉండవు. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకొని మరి అటు రాష్ట్ర ప్రభుత్వం, ఇటు కేంద్ర ప్రభుత్వం ఈ స్వచ్ఛ సర్వేక్షణ నామ్స్ ఇవన్నీ కూడా ఆలోచనలో చేసి పెట్టుకొని మీరు అందరూ సహకరించాలి. దీనిలో భాగంగా మరి ఈ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ముఖ్యంగా అక్కడి నుంచి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ప్రజలకు చేరువవుతుంది. కాబట్టి దానిలో భాగంగా రేపు హోటల్స్, రెస్టారెంట్ యజమానులతో రేపు సాయంత్రం 4 గంటలకి ఒక మీటింగ్ పెడుతున్నాము. అట్లనే 5 గంటలకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్లస్ ఈ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, వాళ్ళందరితో కూడా రేపు 5 o'clockకి ఒక మీటింగ్ పెట్టడం జరుగుతుంది.
ఇది కాకుండా మేము ఆల్రెడీ ఇప్పటికే దాదాపు ఫిబ్రవరి నుంచి అంటే మార్చి 1 నుంచి చేయాలనుకొని అప్పటి నుంచి మనం అందరికీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఈవెన్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టాము, ర్యాలీస్ పెట్టాము. సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఇక మనం ఆగస్టు 1 నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంప్లిమెంటేషన్లోకి వెళ్తున్నాం. కాబట్టి దయచేసి ఇది అర్థం చేసుకుని అందరూ సహకరించండి దయచేసి. అట్లాగే ఎక్కడెక్కడైతే టీమ్స్ ఫామ్ చేశాము, ఈ టీమ్స్ ఎక్కడైతే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉంటుందో ఫస్ట్ నుంచి అక్కడ రైడ్స్ చేస్తారు. రైడ్స్ చేసి పెనాల్టీలు కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటే. అంటే మాకు తెలియదు అంటానికి లేదు, ఎందుకంటే దాదాపు 4 months నుంచి గుంటూరు నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించినటువంటి అవేర్నెస్ క్యాంపెయిన్స్ అన్ని పెట్టడం జరిగింది. ఇక మాకు తెలియదు అంటానికి లేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి, సహకరించండి. నగరంలో శుభ్రమైన నగరాన్ని అందించటం అనేది మీ చేతుల్లో ఉంటుంది. కాబట్టి మీకు అందరూ సహకరించమని పదే విజ్ఞప్తి చేస్తున్నాం. గ్రానైట్ కంపెనీ వ్యాపారం విషయంలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్సీ చంద్రగిరి యేసరత్నం తెలిపారు. గుంటూరులోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాపట్ల ఎస్పీకే వేముల మల్లికార్జున చేసిన ఫిర్యాదులలో వాస్తవం లేదని చెప్పారు. వ్యాపార పరంగా ఎలాంటి మోసం చేయలేదని చెప్పారు. 7 సంవత్సరాల పాటు కలిసి గ్రానైట్ కంపెనీలో వ్యాపారం చేశామని తెలిపారు. మల్లికార్జున తనకు డబ్బు ఇవ్వాల్సి ఉండగా కంపెనీని వేరే వ్యక్తులకు విక్రయించాలని ఆయన వెల్లడించారు. ఎస్పీ గారికి, కలెక్టర్ గారికి వేముల మల్లికార్జున అని మా మిత్రుడు మాకు వ్యాపార పరంగా ఏదో మేము మోసం చేశామని అక్కడ ప్రెస్ మీట్ ఇవ్వటం వలన చాలా రోజుల తర్వాత నెగిటివ్ ఇదిలో మరి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి వచ్చింది. సుమారుగా మరి 6 సంవత్సరాలు దాటి 7వ సంవత్సరం కూడా మరి 7 సంవత్సరాలు దాటి వచ్చింది. 7 సంవత్సరాల్లో కూడా ఎప్పుడు కూడా అంత పాజిటివ్ అదే తప్ప ఎప్పుడు కూడా నెగిటివ్ లేదు. అందుకనే మీడియా మిత్రుల ద్వారా నేను మరి ప్రజలకు తెలియపరచాలనుకున్నాను. 2023 జూలైలో మేము ఒక ఫ్యాక్టరీ గ్రానైట్ ఫ్యాక్టరీలో అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది మల్లికార్జున గారి దగ్గర నుంచి. అప్పుడు ఏంటంటే అప్పటికే అతను వేరే వాళ్ళకి అందులో ఒక ఫ్యాక్టరీ అమ్మేసి కొంత అడ్వాన్స్గా తీసుకున్నాడు. తర్వాత అతను అప్పు తీర్చడానికి కొంత బ్యాంకులో కట్టించుకున్నాడు. ఎలక్ట్రికల్ బిల్స్ కట్టడానికి కొంత, ఇది మొత్తం కలిపేసి సుమారుగా 57 లక్షల రూపాయలు ప్రేమరాజు వారి కోడల దగ్గర వాళ్ళ బంధువుల దగ్గర తీసుకొని అగ్రిమెంట్ చేయటం జరిగింది 22. సో ఏదో కారణాల వలన వాళ్ళు ఆ అగ్రిమెంట్ ఫుల్ఫిల్ కాక వాళ్ళకి రిజిస్టర్ చేయకుండా అది వేరే వాళ్ళకి అమ్మే ప్రయత్నంలో అప్పటికే నేను వాళ్ళకున్న 2 ఫ్యాక్టరీల్లో ఒక ఫ్యాక్టరీ లీజుకి చేస్తూ ఉన్నాడు. మా సన్ లీజుకి చేస్తూ ఉంటే ఈ ఇష్యూ మరి నా దగ్గరకు వచ్చింది. నా దగ్గరకు వచ్చేసేసి నేను వాళ్ళిద్దరి మధ్యలో సఖ్యత కుదిరితే, ఎందుకంటే అప్పటికే మరి అతనికి చేయకుండా అప్పటికే సుమారుగా 50-60 లక్షల రూపాయలు అతను ఇంకొక పార్ట్నరు నాగేశ్వరరావు అని ఉన్నాడు. వాళ్ళిద్దరు కలిసేసి సుమారుగా 50-60 లక్షలు అప్పటికే తీసుకున్నారు. అతనికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఏదో గొడవ పడుతుంటే నేను ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా, సరే 2 ఫ్యాక్టరీలు ఇచ్చినట్టయితే నేను తీసుకుంటానని మా సన్ తెలియపరచడం జరిగింది. దానికి అంగీకరించేసేసి, ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంకో ఫ్యాక్టరీ లీజుకి చేస్తున్నాను కదా, దానికి అంగీకరించేసేసి ఒక రేటు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ
హైదరాబాద్ లోని అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ కంపెనీ ఆర్థిక సౌజన్యంతో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు, విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తాయుడు రిబన్ కట్ చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్ యూనివర్సిటీ హైదరాబాద్ లోని అనంత్ టెక్నాలజీస్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరిందని సోమవారం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పావులూరి సుబ్బారావుతో వర్సిటీ వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణం, రిజిస్టర్ డాక్టర్ పివిఎం రావు అవగాహన ఒప్పందానికి సంబంధించిన పత్రాలను మార్చుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ కల్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణం, రిజిస్టర్ డాక్టర్ పివిఎం రావు, అనంత్ టెక్నాలజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ పావులూరి సుబ్బారావు, వర్సిటీలోని ఆయా విభాగాలను డీన్లను, అధిపతులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చేపూరు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య జన్మదిన ఫౌండేషన్ డే వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. డాక్టర్ లావు రత్తయ్య జన్మదిన ఫౌండేషన్ డే వేడుకలను పురస్కరించుకుని విజ్ఞాన్స్ విశ్వవిద్యాలయంలో ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులు మాత్రమే తారతమ్య భేదాలు లేకుండా శుభాకాంక్షలు తెలియజేస్తారని అన్నారు. విద్యార్థులందరూ జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తే తాను ఇంకా ఎక్కువ సంతోషిస్తామని తెలియజేశారు. అనంతరం పుట్టినరోజు కేక్ కట్ చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో సత్తా చాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని అనంత టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సిఎండి డాక్టర్ పావులూరి సుబ్బారావు, 8వ సీనియర్ ఏఎస్ఐసి మేనేజర్ మౌనిక, వర్సిటీ వైస్ ఛాన్సలర్ కన్నల్ ప్రొఫెసర్ పి నాగభూషణన్, విజ్ఞాన్స్ విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ ఎల్ రాణి రుద్రమదేవి, సిఇఓ డాక్టర్ మేఘనా కూరపాటి, రిజిస్టర్ డాక్టర్ పివిఎం రావు, సమన్వయకర్త గుదిమెల్ల శ్రీకుర్మానాథ్, లారా ప్రిన్సిపల్ డాక్టర్ కె ఫణీంద్ర కుమార్, ఫార్మసీ ప్రిన్సిపల్ డాక్టర్ పి శ్రీనివాస్ బాబు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జె మోహన్ రావు, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, అధ్యాపక సిబ్బంది, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. సంపదను సృష్టిస్తానని చెప్పిన వారు దత్తత పేరుతో కొత్త నాటకం. P4 పేరుతో టీచర్లను వేధింపుకు గురి చేస్తున్న కూటమి ప్రభుత్వం. చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. అత్తసొమ్ము అల్లుడిదానం చేసినట్లుగా చంద్రబాబు తీరు. ఆర్టీసీ స్థలాన్ని లూలు సంస్థకు ఇవ్వడం దారుణం. వడ్డే శోభనాథేశ్వరరావు వ్యాఖ్యలు. గుంటూరులో 2 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి. P4 కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపు. ఆగస్టు 1వ తేదీ నుండి గుంటూరులో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం. నిబంధనలు పాటించిన వారిపై చర్యలు తప్పవు. కమిషనర్ హెచ్చరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిల్టన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.